ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది క్లెవర్గా, వన్ షాట్ టూ బర్డ్స్ లాగా. అసలు తెలంగాణ రాష్ట్ర భూభాగమే టచ్ కాకుండా పోలవరం టు నల్లమల్ల సాగర్ టు కావేరి, అంటే దీనివల్ల తెలంగాణకు తీరని నష్టం జరగబోతా ఉంది. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం ఏంది? వాళ్ళ మొదటి 2 ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి. గోదావరి బనకచెర్ల ఫెయిల్, గోదావరి నల్లమల్ల సాగర్ ఫెయిల్. ఇప్పుడు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పేరు మీద వచ్చిండ్రు. దీంట్లో ఏం జరుగుతుంది వాళ్ళకు? ఇప్పుడు గోదావరి నీళ్లను ఆంధ్రప్రదేశ్కు మళ్లించుకోవడానికి వెసులుబాటు దొరుకుతుంది. రెండవది, ₹1 కూడా వాళ్ళ ఖర్చు లేకుండా నేషనల్ ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో మళ్లించుకునేటువంటి ఒక కుట్రకు వాళ్ళు తెరలేదు. తెలంగాణకు ఏమైపోతుంది? మనకు ఒక్క చుక్క రాకుండా అయిపోతుంది. ఇంకా మనకు నీళ్ళే నేషనల్ ప్రాజెక్ట్ కూడా పోతుంది కదా, మనకు నేషనల్ ప్రాజెక్టు ఉండదు. తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాకుండా పోతాయి. ఇంకా ఉల్టా సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు కూడా మనం వదులుకోవాలన్నట. దీనికి డూడు బస్వన్న లెక్క ఈ రేవంత్ రెడ్డి, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తలలుపుతా ఉన్నారు. ఇవాళ ఇంకా చాలా వివరాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది నేను ఉత్తగా చెప్తలేను, ఆధారాలతో సహా చెప్తాను. ఇప్పుడు గతంలో నేను ఇందాక చెప్పిన ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో మేము ఏం చేసినాం, ఈ ప్రతిపాదన తెర మీదకి వచ్చినప్పుడు మేము ఏం చేసినాం? రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో, ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, 6 జనవరి 2015 NWDA మీటింగ్. ఈ మీటింగ్ నేనే నీటిపారుదల శాఖ మంత్రిగా నేను హాజరైన ఆ రోజు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ వచ్చినప్పుడు నేను ఏం చెప్పినా అనేది పేజ్ 2లో హరీష్ రావు అని చెప్పి, he stated that there was a requirement of about 1050 TMC in Telangana for its